అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతాహార కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు అడిగొప్పల నుండి లక్ష్మమ్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. ముందుగా మీ ధ్యాన పరిచయం. మా అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత 3 నెలలు ఇంట్లోనే ఏడ్చుకుంటూ కూర్చున్నా. కూర్చున్నాక ఎన్నాళ్ళని కూర్చుంటావు ఏడ్చుకుంటా కాసేపు అందాక నేను ధ్యాన మందిరంలోకి రాలా. అయితే సందాలు అవి అయితే ఇస్తున్నాం కానీ రాలా. నేను రాపోయేసరికి కాసేపు ధ్యాన మందిరంలో కూర్చుంటే ప్రశాంతంగా అన్నం ఉంటుందిలే అని చెప్పేసి వచ్చినాక ఇంకా నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఏందో అద్భుతంగా మా అమ్మాయి వచ్చింది. అమ్మ వచ్చి నన్ను ఊరేసుకొని చచ్చిపోయినమ్మా, నేను చచ్చిపోయినమ్మా అంటుంది. ఓహో, ధ్యానంలో మీ అమ్మాయి కనబడి మీతో మాట్లాడుతుంది. మాట్లాడుతుంటే ఇదేంది మా అమ్మాయి ఏంది ఎట్టు వచ్చి చెబుతుందని నేను మేడం అని చెప్పా. చెబితే మేడం అన్నది, అమ్మా ఇది శరీరం కాదు ఆత్మ అనుకో, ఆమె అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసింది. ఆ మరుసనాడు కూడా అలా కూర్చున్న నెలకి అమ్మాయి, అమ్మా నువ్వు శరీరం అయితే వెళ్ళిపోయిందమ్మా, ఆత్మవి నువ్వు ధ్యానం చేసుకో, లేకుంటే ఒక ఇంట్లో పుట్టమ్మా, ఇంకా అంతకాడికి చేసేది ఏం లేదు, అయిపోయినది నీ జన్మ ఇక్కడ అని చెప్పేసిన. ఇప్పటికప్పుడు ఇంకా అసలు నాకు కానొచ్చారు కదా మేడం ఇంకా ఆ చోలు. తర్వాత ధ్యానంలో నేను టిఫన్ చేసి 8 టిఫన్ చేసి వచ్చి కూర్చుంటే మేడం పై చాంబరంలో కూర్చుంటా 1:30 2 దాకా లేవను మేడం. ఓకే, రోజు ఇప్పటికి కూడా? ఇప్పుడు కొంచెం తగ్గింది. నేను ఇప్పుడు ర్యాలీలకని సేవలో ఉన్నారు, సేవలలోకి వెళ్ళిపోతాను. మొట్టమొదట్లో ధ్యానంలోకి వచ్చినప్పుడు మాత్రం ప్రొద్దున 8:30 కూర్చుంటే మధ్యాహ్నం వరకు కూర్చునేదాన్ని. అలా మళ్ళీ ఇంటికి పోయి అన్నం కూర చేసుకొని తిని మళ్ళీ అమ్ముటే ఒక అరగంటలోనే మళ్ళీ వచ్చి కూర్చునేదాన్ని. ఓకే, మీ అమ్మాయి చనిపోయిన దుఃఖం ఉండేది కదా మేడం, ఆ దుఃఖంలో నుండి మీరు ఎప్పుడు బయటకు వచ్చారు? వెంబటే వెళ్ళొచ్చా. ఆ దుఃఖం వెళ్ళిపోయింది మేడం, రాలే ఇంకా దుఃఖం అనేది. అప్పుడు నేను అనుకున్నా, ఎందుకు ఆడవాలా, ఇది శరీరం కాదు ఆత్మ కదా, ఆత్మ సాగు లేదు కదా అని ఎన్నాళ్ళ నుంచి ఏడ్చిన కన్నీరంతా వృధా అయిపోయింది. ఇంకెందుకు ఏడవాలో తెలుసుకున్నాక అని చెప్పేసి నేను ఇంకా ఏడటం మొదలుపెట్టి దుఃఖంలో నుండి బయటకు వచ్చా. బయటకు వచ్చినాక అప్పుడు నాకు బీపీ షుగర్ అన్నీ ఉండయి, గ్యాస్ ట్రబుల్ అన్నీ ఉండయి. మునుబాబు సార్ వచ్చాడు. మునుబాబు సార్ వచ్చి 9 రోజులు ఇక్కడ క్లాసు పెట్టినాక ఆ క్లాసులలో కదలకూడదు, అంతే కూర్చోవాలి అని చెప్పేసి, మీరు ఎట్టను పనుకోవాలంటే పడిపోవాలంటే ఎటో వరగండి, ఉరిగినాక కూడా కదలకూడదు అని చెప్పాడు. అప్పుడు సరేలేని అలా కూర్చుంటా అట్నే పోయేసరికి అదే ఇంజక్షన్లో అలా సూదులు పొడిచినట్టు వచ్చింది. అయితే ఇదేంది ఏదో కదలకూడదు అంటున్నారు, ఏం సూదులు పొడిచినట్టుండే పుడుతుంటే ఎట్టా నిప్పుకి ఓర్చుకోవాలా అని చెప్పేసి నేను ఇంకా సరే ఏదన్నా కానీ కదలకూడదు చెప్పారు కదా అని చెప్పేసి అంతే నేను ఇంకా పనుకున్నాక అలా ఉండాక బాగానే ఉంది. ఇంకా నేను ఇటు వచ్చింది కదా అని టాబ్లెట్లు వేసుకుని, రేపు మాకు 2 పూటలు వేసుకునేదాన్ని, టాబ్లెట్లు 1 పూట వేసుకుంటాం అనుకున్నా. ఓకే, 1 పూట వేసుకుంటా. ధ్యాన సాధన ద్వారా, ధ్యానంలో వచ్చిన శక్తి ద్వారా 2 పూటలు తినే టాబ్లెట్స్ 1 పూట వేసుకోవడానికి వచ్చా. ఆ 1 పూట కూడా మేడం 1 నెల వేసుకున్నా. నాకు ఆ 1 పూట కూడా ఎందుకు వేసుకోవాలా, మనం ధ్యానంలోకి వచ్చినాం కదా, మనం వచ్చిన శక్తి మనకు సరిపోతుంది కదా, ఆ 1 పూట కూడా మానుకుందాము చూద్దాము అని చెప్పేసి ఆ 1 కూడా మానేసాలకి నేను అప్పుడు బాగా ఎంతలా ఉండేదాన్ని, చల్లనంగా అయ్యా మేడం. ఇప్పుడు మళ్ళీ కొంచెం వచ్చింది, చల్లనంగా అయ్యా. అయిపోయినాకనే మా మనోళ్ళు అంటున్నారు, అమ్మమ్మ నువ్వేందో టాబ్లెట్లు వేసుకుంటలేదు, చల్లనంగా అయిపోతున్నావు, లోపల ఏమైనా కిడ్నీలు బొడ్నీలు ఏం పాడైపోతున్నాయేమో, నీ ధ్యానము, నువ్వు టాబ్లెట్లు వేసుకోమ్మమ్మ అంటున్నారు. లేదు నాన్న, నాకు తిమ్మిర్లు లేవు, ఏం లేవు, 2 నెలలకి నాకు 5,000 అయితే నీ గుంటూరు చూయించుకొని వస్తుంటే, ఏం లేదు నాన్న, నాకు ఆరోగ్యంగా బాగుండాలి, సో డబ్బులు కూడా మిగులుతున్నాయి అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళతో చెబుతున్నా. వాళ్ళు వినపోతే సరే నాన్న, మీరు వింటలేదు కాబట్టి నన్ను మీరు తీసుకెళ్ళండి కారంపొడి, నేను వస్తా చూపించుకుంటాం, నీకు అర్థమైద్ది అన్న. సరే అమ్మమ్మ పోవాల్సిందేనని ఎక్కించుకొని పోయారు బండి మీద. పోయి అక్కడ రక్త పరీక్ష చేశారు మేడం.
చేస్తే నాకు 120 ఉండదు. ఓకే. 120 ఉంది. చూడు నాన్న, బీపీ కూడా నార్మల్కి వచ్చింది? బీపీ అసలు లేదు, ఇక లేదు. ఏం లేదు. సో మరి గ్యాస్ ట్రబుల్ లేదు, ఏం లేదు. చూడు నాన్న, ధ్యానం అంటే ఏందనుకున్నారు? గొప్పది అది. హయ్యెస్ట్ ధ్యానం అంటే ఇవన్నీ ఉండయి. ఏమి ఉండయి అంటే పూజలు పుష్కరాలు అన్నీ ఉన్నాయి. అవి మొదటి మెట్టు, ఇది హయ్యెస్ట్ మెట్టు. ఇంకొక ఇదే, దీనికాడికి ఎక్కువ ఏది లేదు. దేవుళ్ళు ధ్యానం చేసి దేవుళ్ళు లేరు నాన్న, వాళ్ళు ఊరికేం కాలేదు. అందుకు కాబట్టి మనం కూడా దేవుళ్ళమేను, మనలో ఉన్నాడు, వాళ్ళల్లో ఉండదు ఆయనే, మనలో ఉండదు సోలు ఆయనేను. అందుకాబట్టి నేను నమ్మినాను, మీరు నమ్మలేదు కాబట్టి మీ మాట పాక నేను వచ్చినా కానీ నాకంతా ఆరోగ్యం బాగుంది నాన్న అన్న. పాక నవ్వారు. నవ్వినాక మా అల్లుళ్ళు కూతుర్లు వాళ్ళు అన్నారు కదా, నేను మాంసం తినగాకండమ్మా, మీరు శాకాహారుగా కాండి, మీలో ఉండే అన్నీ పోతాయి. సో మరి మీరు ఎప్పుడు శాకాహారిగా మారారు? మేము శాకాహారి మేడం. మేము ఇప్పుడు 35 సంవత్సరాలు అవుతుంది మేడం. అంతకుముందు మేము తినేవాళ్ళమి, గుడ్డు తినేవాళ్ళం, చేప తినేవాళ్ళమి, కోడి మాంసం తినేవాళ్ళమి, ఏట కూడా తినేవాళ్ళమి. కానీ నాకు ధ్యానంలో రాని తల్లికి నేను గురికారణం తీసుకున్నాం మంత్రం. ధ్యానంలోకి రాకముందు దీక్ష తీసుకున్నాక అది మనకి పనికి రాంది అని తెలుసుకున్నా. మా గురువు గారు కాడ తెలుసుకున్న కాడి నుంచి అయ్యి నేను వండుకుంటలేదు, కానీ తింటం ఏంటి లేదు. కానీ కూతుర్లు అల్లుళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళకు వండి పెట్టాలా, వాళ్ళకు వండి పెట్టేదాన్ని. కాదు ఉప్పు కారం నేను చూడను. అలా చేసా కొన్నాళ్ళు. చేసినాక ఈ ధ్యానంలోకి వచ్చినాక ఇంకా అదంటే నాకు ఇంట్లో వండుతున్నా కూడా ఆ వాసన అంటే నేను నోట నుంచి గుప్పలు వస్తుంది. నేను బయటకు పోయి వస్తుంటే మా అమ్మాయి వాళ్ళు అన్నారు కదా, అమ్మ ఏంటికమ్మా అట్ట వస్తున్నావు, అసలు నిన్ను ఎవరు తీసురమ్మన్నారు, మేము తీసురమ్మలేదు కదా, అట్టు వస్తే మేము తినము అమ్మా, ఇంట్లో ఉండము అన్నారు. కడాగుండేదాన్ని, నా పళ్ళెం చెమ్ము అవి కడాగ పెట్టుకునేదాన్ని, వాళ్ళు తింటేమోనని. అట్లా తినేదాన్ని. నా 35 సంవత్సరాలు అట్లే ఉండేదాన్ని. ఎక్కడ భజనలైనా పాటలకి పూజలకి ఎంత లెక్కని పోయేదాన్ని. అంటే ఈ ఊరు మొత్తం కూడా నన్నంటే కలవరిచ్చేవాళ్ళు. అంటే ఎక్కడికి పోయినా కూడా లక్ష్మమ్మ రావాలనేది పిలుచుకొని పోతారు అనమాట. అక్కడ భజనలైనా పూజలైనా, చనిపోయిన వాళ్ళు పూజలు పెడతారు కదా, గురికారణం తీసుకుంటే అట్లా వెళ్ళిపోయేదాన్ని. కానీ అంత అయిపోయినాక ఇక్కడ ధ్యానంలోకి వచ్చినాక నాకు ఏమనిపించిందంటే, అంటే గుడి ఉండాల, పూజలు ఉండాల, అది మొదటి మెట్టు. అంటే తెలుసుకోని వాళ్ళకి అవి. నేను తెలుసుకున్నాక నాకేమనిపించిందంటే ధ్యానంలో, అవును మనం ఇప్పుడు గుడి కట్టింది మానవుడే, శిల్పాలు చేసింది మానవుడే, వాళ్ళకి ప్రాణం పోసింది మానవుడే. కానీ మనలో ఉండ ఒక శక్తి సూచి చేయలేని వాళ్ళు వాళ్ళకి పంపించినాం కదా, మనం పంపించిన వాళ్ళకి మనం ఎందుకు శాస్త్రానాశనం చేయాలని నాకు వచ్చింది మేడం. సబ్జెక్ట్ వచ్చింది. వస్తే ఓకే మనం నేను అసలు మానుకున్నా, అసలు గుళ్ళలోకి పోవటం మానుకున్నా. మేడం మీరు ఇందాక చెప్పారు, ఇంకా ధ్యానంలోకి వచ్చిన తర్వాత పూజలు చేయడం తగ్గించుకున్నాను, ధ్యానం మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అని చెప్పారు. అవును మేడం. సో అసలు శాకాహారమే ఎందుకు తీసుకోవాలి మేడం? ఎందుకు తీసుకోవాలంటే మేడం, ఈ క్వశ్చనే మా అల్లుడు మా కూతురు వాళ్ళు అడిగారు మేడం. అడిగితే నేను వాళ్ళకేం సమాధానం చెప్పానంటే, మేడం అమ్మ ఇది బలం కలదు కదా, నువ్వు అందరినీ పిల్లలు కూడా తినొద్దు అని అంటున్నావు, అంటే తింటే ఏమైద్ది అని అడిగారు. అడిగితే నేను అన్నా కదమ్మా, నువ్వు శాకాహారం తిను, కూరగాయల భోజనం తిను, 12 గంటలకు అరిగిపోద్ది. ఈ మాంసాహారం తిను, నీకు 24 గంటలు అరగదు. ఎందుకు అరగదు అంటువేమో, ఆటలలో ఉండదు కూడా మనల్ని ఆత్మమ్మ. మరి మనలోంచి ఆత్మ వెళ్ళిపోతే వాటి పిల్లలు అవి ఆత్మ ఎంత ఘోషిస్తుందమ్మా, అంత ఘోషిస్తుంది కదా. మరి అవి తిన్న మాంసాహారం అవి ఎట్లా అరగనిస్తాయమ్మా, నా తల్లికి నా పిల్లలకి నాకు దూరం చేసినవు కదా, నిన్ను పట్టి పీడిస్తానని అవి అనుకుంటాయి. అటు భాషలో అవి అనుకుంటాయమ్మా, మన భాషలో మనం అది బలం అనుకుంటున్నాం, అది బలం కాదమ్మా, అది తినరాందమ్మా. ఎందుకు తినాలి, మనం ఇన్ని ఉన్నాయి కూరగాయలు, ఎంత బలం కల్లవి ఉన్నాయి, అవన్నీ తిను, నీకు గ్యాస్ ట్రబుల్ కానీ ఏవి లేకుండా ఉంటాయమ్మా అని అన్నా. అంతుందా అన్నారు. ఉండదమ్మా, చెయ్యండి, అసలు ముందు 41 రోజు చెయ్యి, నువ్వు అరగంట చేస్తావా, పావుగంట చేస్తావా, గంట చేస్తావా, నీ ఇష్టం చెయ్యి అని చెప్పేసి మా అమ్మాయికి చెప్పా, మా పెద్దమ్మాయికి.
అలాగమ్మా అని మా పెద్దమ్మాయి ధ్యానం చేసింది, ధ్యానంలోకి వచ్చింది. బాగా అద్భుతంగా అమ్మాయి ధ్యానం చేస్తుంటేనే ఇంట్లో నేను పోయినప్పుడు కూడా ఇంటికి ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తా. ఈ ఇంట్లో వాళ్ళందరూ శాకాహారులు కావాలని నేను సంకల్పం చేసుకొని ధ్యానంలో కూర్చున్నా మేడం. కూర్చుంటే మా అల్లుడు ఆయనకి గ్యాస్ ట్రబుల్ అవన్నీ ఉన్నాయి. ఉంటే ఆ అబ్బాయి ఏమనుకున్నంటే అంటే ధ్యానం చేయపోయినా ఆ సంకల్పన అనేది ఇది ఎందుకో తినకూడదేమో అసలు మానేద్దాము అని అనుకున్నాడంట. అనుకొని తినేవాడు కూడా మానేశాడు మేడం. మానేస్తే ఏమంటాడు, ఇప్పుడు నాకు గ్యాస్ ట్రబుల్ లేదు, ఇది మానుకున్నాక నాకేం లేదు, ఆరోగ్యంగా బాగుండదన్ను. అంటేను మా అల్లుడు అన్నాడు కదా, నేను ధ్యానం గురించి ఏం మానుకోలేదు, కాకపోతే ఇది మానేద్దామని నేను అనుకున్నా అండు. నువ్వు అలా అనుకున్నావు, నేను సంకల్పన పెట్టుకున్నా అని ఇల్లంతా శాకాహారులు కావాలని, అందుకనే మీరు ఆ శాకాహారులకి నీ మార్చిండు పత్రి సారు అని నేను అన్నా. అని వాళ్ళకి ఇంకా నవ్వినారు. అంటే నువ్వేం తెలుసుకున్నావు, నీకు బొక్కు చదువు లేదు కదా, ఏం నేర్చుకున్నావు అండు. అయ్యా నేర్చుకునేది ఏముండదు, పచ్చి ఏం చేస్తున్నది, పిల్లలు పెడుతున్నది, పిల్లల కోసం గూడు కట్టుకొని ఆ గూట్లో ఉంచుకుంటున్నది, వాటికి రెక్కలు వచ్చిన చాలు తల్లి తీసుకొచ్చి పోషిస్తున్నది, ఆ రెక్కలు వచ్చినాక నీతో నా పని అయిపోయినదని పొడుతున్నది, అవి ఇంకా లేచిపోతున్నాయి. అంటే అప్పుడు తల్లికి అనేది ఏం లేదు కదా, వాళ్ళకి సంబంధము బంధాలు లేవు కదా, అది కూడా ఇదే మన బంధమేనయ్యా, అది కూడా అంటే దాన్ని చూసి మనం నేర్చుకోవాలా. ఇదివరకు నేను కూడా పిల్లలని అసకలాడినాను, పిల్లల కోసం పారికాడినాను, ఇప్పుడు ఇంకా నాకు అవసరం లేదు, ఊరు బతుకు వాళ్ళదేను అని నేను తెలుసుకుంది అదయ్యా అనగానే అద్భుతంగా చెప్పినావు, నీకు ఎట్టొచ్చినాయి ఇవన్నీ సబ్జెక్టు అని ఇంకంటే చాలా చెప్పా మేడం. అవన్నీ ఎందుకు అంటే అలా తెలుసుకుంటా, చదువు కావాలని కదయ్యా సబ్జెక్టులు. సారోళ్ళు మేడం వాళ్ళు వస్తారు కదా, ఆత్మజ్ఞానం వాళ్ళు చెబుతుంటే అక్కడ విని మన మైండ్లో దాన్ని మనం ఉంచుకుంటే అదే వచ్చిద్దయ్యా సబ్జెక్ట్ అంతా అని చెప్పా. చెప్పగానే వాళ్ళు నవ్వారు మేడం. మా రెండో అమ్మాయి కూడా, ఆమె కూడా శాకాహారి అయింది. ఆమె కూడా ధ్యానం చేసినా ఓకే, పత్రి సార్ అదే చెప్పింది మేడం, నువ్వు ధ్యానం చేయగాకు, ముందు శాకాహారిగా. ఓకే. సో ఇందాక మీరు ఒక మాట చెప్పారు మేడం, మాంసాహారం మానేవేయడం వల్ల మీ అల్లుడికి ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నీ తగ్గాయన్నారు. కానీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ కొంతమంది ఇది బలము, తింటేనే బలం అని చెప్తుంటారు. మరి దీనికి మీరు ఏం చెప్తారు? నేనేం చెబుతానంటే మేడం, నువ్వు మీ కాడికి వచ్చి గంటల కూర్చోవాలి, నువ్వేదో ట్యాబ్లెట్లు ఇస్తారో అవి తీసుకొచ్చుకొని వేసుకుంటారా, కడుపులో మంట అన్నీ వస్తాయి. ఆ కూర్చునేది ఏందో ఇంటికాడ కూర్చొని ధ్యానంలో కూర్చుంటే, శ్వాస పెట్టి కూర్చుంటే అదే అన్నీ తగ్గిపోతాయి, సర్వరోగ నివారణ అంటున్నాడు కదా పత్రి సారు. మరి ఇంకా నీకు ఈ మందులు ఆడాల్సిన అవసరం ఏముండదు అని నేను చెప్పా మేడం. సారు నేను మందులు ఆడే కాడ కూడా అడిగాడు, అడిగితే నేను ఇదే చెప్పా ఆ సబ్జెక్టు. సరే, మరి అందరు అంటారు కదా మేడం, మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుంది, మరి మీరు ఆకుకూరలు తింటున్నారు, వాటిని కూడా మీరు చంపేస్తున్నట్టే కదా, మరి మీరు దీనికి ఏం చెప్తారు? దానికి ఏం చెబుతానంటే మేడం, వాళ్ళు ఇదంటే నేను అన్నా కదా, అది ప్రాణం తీసేది, దీనికి కొంచెం కోస్తే అది మళ్ళీ పెరుగుతున్నది, 10 మందికి మళ్ళీ అందిస్తున్నది, మన ఆరోగ్యం అంతా బాగుంటున్నది. పూర్తిగా దాన్ని మనం కూడా ఏం చేయట్లేదు, పూర్తిగా చేసిన దాన్ని కొన్నాళ్ళ పాటు ఉంటున్నది, అది వెళ్ళిపోతున్నది. ఇది కూడా కొన్నాళ్ళ పాటు ఉంటుంది, దాన్ని జోలిపోకుండా ఉంటే అది టైం వస్తే వెళ్ళిపోతున్నది మనలాగనే అని. దాని జోలిపోకుండా ఉంటే తింటే ఆరోగ్యం ఉంటుంది కదా, బలం ఉంటుంది కదా అని నేను చెప్పా మేడం. చేస్తే అవన్నీ పెరిగినవన్నీ ఏం చేయాలా అన్నారు కొంతమంది. నేను అన్నా కదా, సారు ఇప్పుడు నువ్వు అన్నావు బాగానే ఉండదు, ఇప్పుడు అడవిలో జంతువులన్నీ పెరుగుతున్నాయి, అవి మన కోసం పెరగట్లేదు. నాకు వచ్చిన అంటే నేను ఛానల్లో కూర్చుంటే నా అనుభవం వచ్చింది మేడము. ఏమని వచ్చిందంటే, ఇవన్నీ జంతువులు ఉన్నాయి కదా, అవన్నీ పట్టుకోకపోతే ఉరుకుతున్నాయి, వీటికి ఉరకలేక ఒకడికి చిక్కినది, ఆ చిక్కింది అది ప్రెగ్నెంట్ అయ్యి అది చిక్కినది, దాన్ని పట్టుకొచ్చినాడు, ఇంట్లో ఉంచినాడు, తాకినాడు, అది పిల్లలు పెట్టినది, ఆ పిల్లలు అవి పెరిగినాయి, ఆడు ఒకడు కోసి అది రుచి చూపించినాడు,
ఆ రుచి చూపించే వాళ్ళకి ఇంకా ఒకదానికొకటి అప్పుడు వెనక సంవత్సరానికి ఒక్కసారి తినేవాళ్ళు. ఇవాళ పాపం అంతా పెరిగిపోవటానికి మనలో కరుణ దయ దాచామని ఉందా సార్ ఇప్పుడు మనం లేకనే కదా వారానికి 2-3 మాటలు తింటున్నారు. అవి ఎట్టు పెరిగి ఎట్టు వచ్చినాయి సార్. మనం ఇంజక్షన్లు చేసి పిల్లలు పెట్టి వాటిని పెంపుడు చేసి అవన్నీ కడుపులో వేసుకుంటే అవి మనకు ఆరోగ్యం చెడిపోయి అన్నీ పోయి హాస్పిటల్కి లచ్చలు లచ్చలు పెట్టి వస్తున్నాము. అటు జోలి పాకపోతే మనం పోయే పని లేదు కదా సారు. అవి కూడా అన్నిటిలో బతకటానికి వచ్చినాయి భూమి మీదకి. అవి మమ్మల్ని తీసుకుపోయి మమ్మల్ని తినని చెప్పినాయి చెప్పలేదు కదా. మరి వాటిని మనమేం తీసుకొచ్చినాము, మనమే రుచి చూసినాము. వాటి పాపాలని మనం పంచుకుంటున్నాము. ఆ పాపాలే లేకపోతే ఈ రోగాలే ఉండవుగా అని చెప్పా మేడం. చెబితే ఇంకా అద్భుతంగా కాసేపు ఆలోచించిండు. అద్భుతంగా మేలకొండన్నాడు. మా మామయ్య కూడా చనిపోయిండు మేడం. చనిపోయినాక మా వాళ్ళందరూ మా అల్లుళ్ళు మరి ఇంకా మా కొడుకు వాళ్ళందరూ కూడా పెద్ద ముసలి కదా, వాళ్ళకి మాంసాహారం పెడదాము, ఏటలు పెడదాము అన్నారు. అంటే నేను అన్నా కదా, అప్పుడు మేము కాశీకి ర్యాలీకి వెళ్ళాము మేడం. ఓహో, కాశీలో ర్యాలీ చేస్తే ర్యాలీకి మీరు వెళ్ళాము మేడం. వెళ్ళంగానే మేము ఇంకా ఒక గంటన్నరకి దిగుతాం అన్నాం. అంటే మేము 2 నెలల కింద టికెట్లు బుక్ చేసుకున్నాం మేడం. అప్పుడు బాగానే ఉన్నాడు మా మామయ్య. అప్పుడు బాగానే ఉండాక తర్వాత మేము పోయే ముందు మాకు ప్రాప్తం లేకనే అంటే మేము ఏదైనా ఒకే అనుకున్నాం మేడం. పోయేటప్పుడు కొంచెం బాగలేడు మనిషి, గురకాల కొద్దిగా బాగాలేదు. మేము అనుకున్నాము సరే 4 రోజులు కానీ ఒక్కరోజు కానీ మేము అక్కడ ర్యాలీ చేసి వచ్చినా ఒకే పోయినా ఒకే ఒకే అన్నాము. వెళ్ళిపోయినాం మేడం. కాశీ పోయే లోపుల్లోనే ఆయన వెళ్ళిపోయినా ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను అనుకున్నా అంటే ఫోన్ వచ్చింది, ఫోన్ రాలే అప్పటికి. నాకు సోల్ వచ్చింది కదా, నేను పోతున్నానని వచ్చింది మేడం. ఒక పావు గంటకి ఇదేంది నేను పోతున్నానని అంటున్నారేంది అని నాకు మనసులో అనిపిస్తుంది. అనిపించి ఒక పావు గంటలోనే ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయాడని, చెల్లేరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఫోన్ వచ్చింది. సరే ఏదైనా ఓకే అనుకున్నాము. కాశీ పోయినాము, అక్కడ దిగంగానే ఏమంటే ఒకరిసేపు ధ్యానం చేసినాము. అక్కడే 10 ర్యాలీలు తిరిగిన. అంటే నాకు అట్లా చేయాలని అనిపించింది కదా, తిరిగినాము. ఇంకా అంతా ఏమంటే ఇంకా వెళ్ళాలి కదా, వచ్చి కార్యక్రమం చేయాలిగా మేడం. ఏదో ఇప్పుడు ఆధ్యాత్మికంగా అయినా కూడా 10 మంది కోసం అని కూడా మనం రావాలి కదా. సరేనని ఇంకా అంత టికెట్లు బుక్ చేసుకున్నాము. 11, 12 బుక్ చేసినాము. చేసి అదేందో కానీ మేడం ఎమ్మటెమ్మటెమ్మటెమ్మట అన్నీ అయిపోయినాయి. ఓకే, టికెట్లు కానీ మరి అక్కడికి పోవటానికి ఆటో వచ్చారు. ఆ కార్యక్రమంలో అంతా పాల్గొన్నాం మేడం. అయితే ఇంకా ఆ 11 రోజులు కార్యక్రమం అయిపోయినాక వీళ్ళు ఇవి పెట్టాలంటారు. నేను అన్నా కదా, అవి పెట్టాలంటే మేము ఆడి నుంచి కాశీ నుంచి ఇంత లెక్క రావాల్సిన అవసరం లేదు. మేము మడుకు ఆ బలులు మడుకు ఇయ్యం. మీరు చేసుకుంటా అంటే అసలు మేము దాంట్లోకి దూరం. లేదు చేస్తామంటే ముందు అవి మన ఆస్తి తినలేదు. ఆ జంతువు బలు మన ఆస్తి ఏం తినలేదు. వాటిని ఎందుకు బలి ఇవ్వాలా? ఆ ఆస్తి అనుభవించింది మేము, నా పిల్లలు. కానీ నన్ను కోసి పెట్టండి అన్నా మేడం. అని వాళ్ళకి ఇంక అందరు మా వాళ్ళు అందరు నవ్వినారు. ఏందమ్మా అట్ట అంటున్నాను. అవును, దాంట్లో ఉండదు, ఆ ప్రాణమే నాలో ఉండదు. అదే ఏమైంది, అదైతే ఏమైంది, నేనైతే ఏముంది, సచ్చినాక అంత శవమే కదా అని అన్నా మేడం. అనేసరికి ఇంక సైలెంట్ అయిపోయారు. ఇంకా అసలు మానుకున్నారు పెట్టియలేక నేను. థ్యాంక్ యూ మేడం. ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, అమృతాహారం యొక్క ప్రాముఖ్యతని, మరి ఒక ఆచారంగా వస్తూ ఉన్న దాన్ని కూడా మీరు ఎంతో చక్కగా ఒక సైన్స్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసి మరి శాకాహారులుగా అందరినీ ఎలా మార్చుతున్నారు అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. పిఎన్జి ఛానల్కి సుహాస్ పత్రి సార్కి, వాళ్ళ కుటుంబానికి, మీ అందరికి కూడా ధన్యవాదాలు మేడం. సో విన్నారు కదండి, అమృతాహారం ఎందుకు తీసుకోవాలి, అమృతాహారం వెనుక సైన్స్ ఏంటి, మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా మేడం అమృతాహారులుగా ఎలా మార్చుకున్నారో ఎంతో చక్కగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.